ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనము. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల ప్రతి బాహ్య బిందువును తుడిచివేయును. నేను వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వస్తు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడీస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవును, నేను దీన్ని కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుత్యాగం చేస్తున్నాం. బైబిల్లో దేవుని కృపను పూర్తి రాశానండి. ఇంకా మనం ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కదండి 4 days. అయితే దేవుడు మరి కన్న వాటిని విన్న వాటిని జరిగిన మేలు అన్నిటికీ అందరూ తెలియచేయమన్నారు కదండి. అందుకని ఈ విధంగా రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానం ఇచ్చారు ప్రభు వారు. ఇక్కడ ఏమంటున్నారంటే గొర్రెపిల్ల కాపరి జీవజలం వద్దకు వారిని నడిపిస్తానంటున్నారు. సింహాసనం మధ్య ఉండే గొర్రెపిల్ల దగ్గరికి అనమాట. దేవుడి వారికి అనేది ప్రతి భాష మీద తుడిచివేస్తానంటున్నారన్నమాట. ఇప్పుడు ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనంలో వారి యందు కరుణించువారు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైన దాహమైనను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి దేవుడు. ఇంకా మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన నీ సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటనే అని మాట్లాడుతున్నారండి దేవుడు. ఇంకా దేవుడు ఇంకేం మాట్లాడుతున్నాడు? కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను చేయుచున్నారు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించున్నారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి అదే కీర్తన కాడ మాట్లాడుతున్నారు దేవుడు. ప్రార్థన చేస్తానమాట. ఆ విధంగా మనం కూడా అలా నమ్మాలన్నమాట. ఆయనే మన కాపరని, పచ్చికల చోట్ల ఆయన మనం పర్యటన చేసే దేవుడని, శాంతికరముల వద్ద మనం నడిపించే దేవుడిని మనం నమ్మి ప్రార్థన చేసుకోవాలన్నమాట విశ్వాసంతో. ఇంకా యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను అని దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుడు మన కోసం ప్రాణం అంతటి పెట్టి తిరిగి లేచిన దేవుడు 3వ రోజున మరలా తిరిగి వస్తా అన్నాడు మన కోసం అనమాట. ఆఖరి పెట్టి రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడు అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, భయపడద్దు అంటున్నారు అనమాట. దిగులు పడద్దు, నేను బలపడతాను, సాయం చేయవండి నేను అంటున్నారు అనమాట. మంచి కాపరి ఏం చేస్తారంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని కూడా పెడతారనమాట, లెక్క చేయరన్నమాట. తన ప్రాణం కూడా మనకు అర్పించింది మంజుడు సజీవుడు అనమాట. ఇంకా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో వారికి ఇక మీదట ఆకలైన దాహమైన ఉండదు, సూర్యుని ఎండైను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసనం మధ్య మంది ఉండు గొర్రెపిల్ల వారి కాపరి జీవజలం బొగ్గుల వద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులు ప్రతి భాష పైన తుడిచివేయను అని చెప్పేసి దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతున్నారనమాట. తన ప్రజలు ఎవరంటే తన రక్తంలో కడగబడిన వారనమాట. తన రక్తంలో కనబడిన వారందరూ కూడా తన ప్రజలు. ఆయన లోకాన్ని మొత్తం సృష్టించిన దేవుడు, అందరూ తన ప్రజలే. అయితే ఇక్కడ దేవుడు మరి వారికి ప్రతి భాష తుడిచి వేస్తానని, మరి ఎవరైతే కన్నీరు కరుస్తున్నారో వారికి వారితో మాట్లాడుతున్నారు. తన ప్రియమైన వారితో అనమాట, తను ప్రేమించే వారితో అనమాట. అందరినీ ప్రేమిస్తున్నారు అనమాట దేవుడు. అయితే అందరూ తెలుసుకోలేకపోతున్నారు, లోకంలో పడి కొట్టుకుపోతున్నారు. అయితే దేవుడిని తెలుసుకున్న వారిని దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, నీకు నీ కళ్ళ ప్రతి భాష నేను తుడిచి వస్తాను, భయపడద్దని చెప్పేసి దేవుడు ఏదైనా మనకి వాగ్దానం ఇస్తున్నారు అనమాట. ఈ వాగ్దానం అందరి జీవితంలో ఎవరైనా కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత స్వశక్తి మీద ఘనమైన మనకి గెలుస్తూ తీసుకొస్తున్నదండి. అనువైతే ప్రపంచం తగ్గిపెట్టిన పేరు న్యాయం చేసుకోండి. తగ్గిపెట్టి అవసరం తగ్గింది అక్కడ తగ్గిన కోరికలు వచ్చండి. చంటి వీటిలో మంచి జరిగింది, దయశైలి దేవుడు నిరుద్ధులకు ఉద్యోగాలు దయచేయండి. ఆది బస్తున్న వరకు ఆర్థిక సాయం దయచేయండి. అనారోగ్యాలను స్వస్థపరచండి. వేదన దగ్గర వదచ్చండి. కుంగిన వారు లేవతండి. రక్షణ దయచేయండి. యవనస్తులను బలపరచండి. వెనకాల మీద కాడి మీద కృప చెప్పండి. మీ త్వరగానే మీరు ఇచ్చేయండి. మీ ఎంత బిడ్డకు కృప చెప్పమని, అతడిలోనికి బాగుంది దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మీరు మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రయత్నించమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.